హాయ్ అండి, నమస్తే రైతులందరికీ. ఇది మేము వేసిన పొగాకు చేను. మనం వేసే పొగాకు కంటే ఒక నెల రోజులైతే ముందు వేసినాం మేము ఈ చేను. మనం రీజన్ ఏదో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒక నెల రోజులు ముందు నాటినందుకో మరి వెదర్ సెట్ కాకుండా తెలియదు పర్ఫెక్ట్గా. మాకు ఈ పొలం అయితే అంటే ఈ పంట వరకు, పొగాకు పంట వరకు అయితే సరిగ్గా అయితే అసలు రాలేదు. ఇది చుక్కబరినే, ఇది కూడా నారు. అంటే దీని తర్వాత ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వేసిన నారు బాగుండే చేనులు. ఇది ముందర వేసినందుకు ఆకులు అయితే పొడవు రాలేదు. చూస్తున్నారా, ఇది చెట్లు ఈ సైడ్కి మిలిపోయినాయి. కింద కొన్ని ఆకులు మాత్రమే కొద్దిగా సైజు రావడము, విడత కానీ వెడల్పు కానీ మందం కూడా లేవు అసలు ఆకులు ఇవి. అంటే ముందర వేసినందుకు ఇదే నారే ఒక 20 రోజుల తర్వాత నాటినాము. మళ్ళీ ఆ చేనులు చాలా బాగున్నాయి. ఈ చేను లేదు అసలు. ఒక పారి తెంపినాము ఆకు, రెండో పారి లైట్గా తీసినాము, అవి కూడా చిన్న ఆకులు. ఇంకా కొన్ని ఆకులు అయితే వదిలేసినాము. ఇంకా చేసేది ఏమీ లేక ఇది ఎలాగూ పంట కూడా చేతికి రాదని ఈరోజు ట్రాక్టర్ని పిలిపించి అంతా అయితే పాస్ చేయించినాము. ఏరేస్తున్నాం ట్రాక్టర్ తోటి, అంతా సైడ్కి అయితే దొబ్బేస్తున్నాం ఈ కెట్టలు. నెక్స్ట్ పంట ఏమీలో అర్థమవుతలేదు. ఇప్పటికైతే ఇది పాస్ చేసినాం అనమాట. లేదు అసలు పంట ఉంటే మనం ఎందుకు చేస్తాం ఈ పని? కొంతమంది వెదర్ సెట్ కాక అంటారు, ఏమైతే మరి తెలీదు. మన రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. వేసినాము, రేటు ఉంది, మంచి రేటు ఉంది అనే టైంకి మనకి ఈ విధంగా సరిగ్గా పంటలు రాకపోవడము, కాపు రాకపోవడం చూస్తే, మేము ఈ చేనుకి బాగా నీళ్ళు కూడా కట్టేటోళ్ళం. నీళ్ళు కట్టినాము, ఒక 3-4 మాటలు మంది వేసినాము, ఒక 3 times అయితే స్పేర్ కూడా వేసినాం. కంపెనీ వాళ్ళు ఇచ్చినవి వాడినాం, వేరేటి కూడా వాడినాం. ఇది దాని ఆకు. ఇది మన ఇప్పుడు సెకండ్ టైం తీసిన ఆకు. చాలా అసలు సైజు ఏం రాలేదు, లెంత్ లేదు, ఏం లేదు అసలు. వెయిట్ కూడా ఏం రాలేదు అసలు. తక్కువ ఆకు పడింది, ఎక్కువ దూరణాలు కూడా కాలేదు. పెట్టుకొని కూడా లాభం లేదని చెప్పి మేమైతే ఈ పని చేస్తున్నాము. నెక్స్ట్ ఏ పంట వేసుకుంటుందో బాగుంటుందో చెప్పండి మీరు, మీకు ఏమైనా తెలిస్తే. ఈ చలికాలం వచ్చే పంట చోలకాయ కానీ టమాటా కానీ అయితే పెడదాం అనుకుంటున్నాం. ఏ పంట బాగా వస్తుందో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ పొగాకులు ఎంత ఫిక్స్ రేట్లు పెట్టినా ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ సరిగ్గా వెదర్ లేక, ఆకు సరిగ్గా రాకపోతే, పంటలు సరిగ్గా రాకపోతే మనం చేసేది ఏముంది? పంట తీసేయడమే. ఇది పరిస్థితి మాది.